బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూబ్లీ హిల్స్ లోనే డైలీ రిచువల్స్ హాట్ కప్ పబ్బుల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించగా కిచెన్ లో బొద్దింకలు, కాలం చెల్లిన ఉత్పత్తులను గుర్తించారు. దీంతో 2 పబ్లపై కేసు నమోదు చేశారు. రైట్, ఇక జూబ్లీ హిల్స్ లోని 2 పబ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్ లైన్ లో అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి. మనం రీసెంట్ గా అబ్జర్వ్ చేస్తే చాలా వరకు పబ్బులతో పాటు చాలా హోటల్స్ లో కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఎదురవుతుంది. అయినా కూడా హోటల్ యాజమాన్యం ఏమాత్రం మారడం లేదు. ఎన్నిసార్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేసినప్పటికీ ఇదే రిపీట్ అవుతుంది. సో ఇప్పుడు పబ్బుల్లోనే ఇలాగే జూబ్లీ హిల్స్ లోనే 2 పబ్బుల్లో కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. సో దీనిపై డీటెయిల్స్ ఏంటి రత్నకుమార్? అధికారులు ఎన్నిసార్లు రైడ్స్ చేసినప్పటికీ కూడా పబ్బులు అలాగే రెస్టారెంట్లు ఇతర హోటల్స్ కు సంబంధించిన యాజమాన్యంలో ఏమాత్రం మార్పు రావటం లేదు అనేది మరొకసారి ప్రూవ్ అయింది. ఒకసారిగా నిన్న రోడ్ నెంబర్ 45 లో ఉన్నటువంటి 2 పబ్స్ లో మరోసారి ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. ఇందులో పూర్తిగా అక్కడ ఉన్నటువంటి అశుభ్రత, అలాగే కాలం చెల్లినటువంటి ఉత్పత్తులను వినియోగిస్తున్నటువంటి తీరు అదంతా కూడా చూసి అక్కడ దాడులకు వెళ్ళినటువంటి ఫుడ్ సేఫ్టీ అధికారులే షాక్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఈ సందర్భంలోనే అక్కడ ఉన్నటువంటి ఆ 2 పబ్, ఇటు జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి రోడ్ నెంబర్ 45 లోని డైలీ రిచువల్స్ అనే పబ్బు, అలాగే హాట్ కప్ పబ్బు, ఈ 2 కూడా రోడ్ నెంబర్ 45 లో ఉంటాయి. నిన్న దాడులు చేసినటువంటి సందర్భంలోనే అక్కడ పూర్తిగా కాలం చెల్లినటువంటి వస్తువులను గుర్తించారు. అలాగే ఏదైతే పరిశుభ్రత లేనటువంటి వాతావరణాన్ని, కిచెన్లను కూడా గుర్తించి ఇక్కడ ఫ్రిడ్జ్లు మొత్తం కూడా అపరిశుభ్రంగా ఉండటం చూడటం జరిగింది. ఇక 2 పబ్బుల మీద కూడా ప్రస్తుతం అధికారులు కేసు నమోదు చేశారు. అక్కడ ఒకసారి ఆ సిచ్యువేషన్ గమనించినట్లయితే పూర్తిగా అక్కడ లోపలికి ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి మొత్తం అక్కడ వాటర్ ఎనాలిసిస్ కు సంబంధించిన రిపోర్ట్లను, అలాగే పెస్ట్ కంట్రోల్ రికార్డ్స్ ఇవన్నీ కూడా ప్రాపర్ గా లేకపోవడం, అలాగే ఎంప్లాయీస్ కు సంబంధించి కూడా సరైనటువంటి ఒక పద్ధతిగా లేకపోవడం అటువంటి విషయాన్ని కూడా గమనించడం జరిగింది. రిఫ్రిజిరేటర్స్ పూర్తిగా అపరిశుభ్రంగా ఉన్నాయి. అలాగే ఫ్లోర్ నిండా కూడా ఆయిలీగా ఉండటంతో పాటు పూర్తిగా అక్కడ అపరిశుభ్ర వాతావరణం కనిపించింది. అలాగే కొంత కాలం చెల్లినటువంటి ఉత్పత్తులను కూడా గుర్తించారు. పూర్తిగా పాడైనటువంటి పప్పులు కావచ్చు, అలాగే మష్రూమ్ కావచ్చు, పేస్ట్లు ఇవన్నీ కూడా కాలం చెల్లినట్లు కూడా గుర్తించడం జరిగింది. అందులో భాగంగానే ఈ యొక్క డైలీ రిచువల్ పబ్బు మీద కూడా కేసు నమోదు చేశారు. మరోవైపు హాట్ కప్ కాఫీ రెస్టారెంట్, బార్ అండ్ రెస్టారెంట్ ఏదైతే ఉంటుందో దాంట్లో కూడా కాలం ఎక్స్పైర్ అయిపోయినటువంటి కిసాన్ టొమాటో పేస్ట్, అలాగే వనస్పతి, ఆర్గానో, అలాగే పెరి మ్యారినేడ్ అనేటువంటి యొక్క ఆహార పదార్థాల్లో ఉపయోగించినటువంటి ఇవన్నీ కూడా కాలం చెల్లినటువంటి వస్తువులను కూడా వాడుతున్నట్లు కూడా గుర్తించడం జరిగింది. అలాగే ఆ కిచెన్ కు సంబంధించినటువంటి ఫ్లోర్ మొత్తం కూడా సరైనటువంటి ఎక్విప్మెంట్స్ అనేవి లేకుండా కొంత అపరిశుభ్రంగా ఉన్నట్లు కూడా గుర్తించారు. సో ఇందులో భాగంగానే ఈ యొక్క 2 పబ్బుల మీద కూడా కేసు నమోదు చేసి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలియజేస్తున్నారు. ఇక ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం, ఒకవైపున పబ్బుల్లో డ్రగ్స్ ను అరికట్టడం కోసం ఒకవైపున పోలీసులు ఎప్పటికప్పుడు స్నిప్పర్ డాగ్స్ కు సంబంధించి కావచ్చు, అలాగే దాడులు చేస్తూ కూడా అక్కడ ఎటువంటి మత్తు ఆనవాళ్లు అనేవి లేకుండా చేయడం కోసం ఒకవైపున పోలీసులు తమ వంతు తమ పని చేస్తూ ఉంటే, మరోవైపున ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా అక్కడ ఉన్నటువంటి కిచెన్లు, ఆహార పదార్థాలు ఏ రకంగా పాడైపోయినటువంటి వస్తువులను కస్టమర్లకు అందిస్తున్నారు అనే దాని మీద గురిపెట్టి ఇప్పుడు ఈ 2 పబ్బులను కూడా కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. రైట్, ఈ 2 పబ్లపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆ పబ్ యాజమాన్యాలు ఏం చెప్తున్నాయి? వాస్తవానికి ఎప్పుడైనా సరే రెస్టారెంట్లు కావచ్చు, పబ్స్ కావచ్చు, ఇతర హోటల్స్ మీద, అంటే ముఖ్యంగా స్టార్ హోటల్స్ ఏవైతే ఉంటాయో ఇందు కూడా ఎక్కువ మొత్తంలో కొంత క్వాంటిటీకి సంబంధించిన ఆహార పదార్థాలను తీసుకొచ్చి అక్కడ నిల్వ ఉంచడం జరుగుతుంది. వాటన్నిటిని కూడా రిఫ్రిజిరేటర్స్ లో పెట్టి రోజుల పాటు వినియోగిస్తూ ఉంటారు. పెద్ద రెస్టారెంట్స్ లో కూడా ఇవి జరుగుతున్నాయి. అయితే ఎప్పుడైతే పోలీసులు కావచ్చు, లేకపోతే ఇటువైపున ఫుడ్ సేఫ్టీ అధికారులు కావచ్చు దాడులు చేయడానికి వచ్చినప్పుడు మాత్రంగానే అప్పటికప్పుడు ఆ కేసులు నమోదవుతూ ఉంటాయి. తర్వాత వాళ్ళు దానికి సంబంధించిన ఫైన్లు కట్టడం కావచ్చు, ఆ కేసుల నుంచి బయటపడి తర్వాత కూడా ఇదే తీరును కంటిన్యూ చేసినటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. దీని మీద ఇప్పుడు ప్రజలు కూడా మండిపడుతూ ఉంటారు.
ఎందుకంటే ఇటువంటి కేవలం కేసులు మాత్రమే నమోదు చేయకుండా ఇటువంటి పబ్బులను లేకపోతే హోటల్స్ రెస్టారెంట్లను సీజ్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది అంటూ కూడా ప్రతి ఒక్కళ్ళు తెలియజేసినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా యాజమాన్యంలో మాత్రం ఎటువంటి మార్పు అనేది కనిపించకపోవడం ఇక్కడ ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.